ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే లవ్ లో ఇప్పుడు నిజాయితీగా ప్రేమించడానికి అస్సలు రోజులు లేవు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్న అవతల వాళ్ళు నిజాయితీగా ఉంటారని అస్సలు గ్యారంటీ లేదు. చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర మనల్ని నిజాయితీగా ప్రేమిస్తూనే ఉంటారు, అలాగే నటిస్తూ ఉంటారు, ప్రేమించినట్లే నమ్మిస్తారు. బట్ తర్వాత చూస్తే వాళ్ళు వేరే వాళ్ళతోనే మాట్లాడతారు, వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లాగే చెప్తూ ఉంటారు. కాబట్టి లవ్ అనేది ట్రూగా జెన్యున్ గా ఉంటుందని ఈ రోజుల్లో అయితే అస్సలు నమ్మడానికి లేదు, ప్రజెంట్ ఉన్న జనరేషన్. కాబట్టి దానిలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఏంటి అని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా సరే ఇప్పుడు చాలా మంది లైక్ స్కూల్ డేస్, కాలేజెస్, జాబ్స్ ఇట్లా డిఫరెంట్గా, ఇంకా కొంతమంది వాటిల్లో ఉండరు, డిఫరెంట్ వర్క్స్లో ఉంటారు. సో అలా వర్క్స్ చేసే వాళ్ళు, ఎవరైతే స్టడీస్ చదువుకునే వాళ్ళు, మ్యాక్సిమం చదువుకునే వాళ్ళకే ఉంటాయి ఇలాంటి లవ్లు ఇవన్నీ. సో వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ లవ్ చేస్తున్నారు అంటే అది అట్రాక్షన్ అన్నవి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాలేజ్ డేస్లో అన్నా కొంచెం తెలిసి ఉంటుంది, లైక్ ఇంటర్, స్కూల్ డేస్ అయితే ఖచ్చితంగా అట్రాక్షన్ అని నేను చెప్తాను. ఇంకా కాలేజ్ లైక్ డిగ్రీ, బీటెక్ అంటే వాళ్ళకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కొంచెం తెలిసి ఉంటాయి కాబట్టి ఓకే వీళ్ళు జెన్యూన్ అని నమ్మొచ్చు. కాబట్టి ఎవరైనా సరే స్కూల్ డేస్లో ఇంటర్లో ఎవరైతే లవ్లో పడతారో వాళ్ళది కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఎందుకంటే అప్పుడున్న లవ్ తర్వాత ఉండదు, మీరు కోరుకున్నా రాదు. ఒకరు జెన్యూన్గా ఉన్నా సరే ఇంకొకరు జెన్యూన్గా ఉంటారని నమ్మకం లేదు. ఎందుకంటే మీరు ప్రేమించేటప్పుడు మీరు నిజాయితీగా ఉంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా నిజాయితీ ఉండాలి. మీరు స్కూల్ డేస్లో ఇంటర్లో అట్రాక్షన్కి గురే వాళ్ళని లవ్ చేసి అదే ట్రూ లవ్ అనుకున్నట్లయితే మీరు పెరిగే కొద్దీ మీకు కూడా కొంచెం మెచ్యూరిటీ మైండ్ వస్తుంది, మీకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోతుంది. కాబట్టి వే ఆఫ్ థింకింగ్ మారే ఏజ్లో మీరు లవ్ చేసేది కూడా మీకు రాంగ్ అనిపిస్తుంది, ఆ పర్సన్ మీకు రాంగ్ అనిపిస్తారు. ఒకరు ట్రూగా అనుకున్నా ఇంకొకరికి రాంగ్ అనిపించేది ఉంది. సో కాబట్టి ఎవరైనా సరే అలాంటివి చేయొద్దు. అండ్ మీ పర్సనల్స్ మీరు లవ్ చేస్తున్నారని ఇంకొకరికి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. మనం పర్సనల్ ఏంటి, మనం ఒక ఫ్రెండ్ నమ్మినప్పుడు తనతోని షేర్ చేసుకుంటాం, తనతోని కూడా షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీకు తెలియకుండా ఆ ఫ్రెండ్ వెళ్ళి ఇంకొక ఫ్రెండ్తోనే, మీ లవర్తోనే లైక్ మాట్లాడొచ్చు తను, అప్పుడు ప్రాబ్లం మీకే అవుతుంది. ఇలాంటివి నేను చాలా చూశాను. కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లా మోసాలు చేస్తూ ఉంటారు. లైక్ నా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పినారు ఇట్లా జరుగుతుంది, ఇట్లా మోసపోయామని. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పర్సనల్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే ఏవైనా షేర్ చేసుకోండి, కానీ ఇలాంటివి మాత్రం షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం లవ్ చేసిన వ్యక్తిని మన ముందు తిడతారు, పక్కకెళ్ళి వాళ్ళు పొగుడుతారు. కాబట్టి మనమేమో మన ముందు మాట్లాడింది నిజం అనుకుంటాం, పక్కన మాట్లాడేది తెలియదు. కాబట్టి చాలామంది మోసపోతూ ఉంటారు. కాబట్టి మీ పర్సనల్స్ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే స్కూల్ ఆర్ ఇంటర్ కాలేజ్ డేస్లో లవ్ చేసే వాళ్ళు కొంచెం చూసుకొని చేయండి. బికాజ్ అప్పుడు పెరుగుతున్న ఏజ్, మెచ్యూరిటీ మైండ్ ఇంకా రాలేదు, అప్పుడే మీకు వస్తున్న ఏజ్. కాబట్టి చాలా మార్పులు వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా, మీ పర్సనల్స్ ఒకరితో షేర్ చేసుకోకుండా, లవ్లో జరిగే మోసాలు మనం జెన్యూన్గా ఉన్నా అవతల వాళ్ళు జెన్యూన్గా ఉన్నారా లేదా అని తెలుసుకొని మరీ చేయండి. సో ఇదొకటైతే నేను చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు లవ్ చేసే వ్యక్తితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అనుషాంకర్. సో నేను మాట్లాడిన టాపిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుషాంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్.